ఒక ఫౌండర్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాడు క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయడానికి. అయితే నాకు తెలిసి ఫ్రెషర్ అనుకుంటా. అయితే ఈయన ఏమంటున్నాడంటే 150 ప్లస్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. 150కి పైగా తీసుకున్నాను నేను. కానీ ఒక్కడిని కూడా సెలెక్ట్ చేయలేకపోయాను. ఆయన ఏమంటున్నాడంటే ఇండియన్ టాలెంట్ పైప్ లైన్ అనేది బ్రోకెన్ గా ఉంది. కరెక్ట్ గా లేదు హోల్ టాలెంట్ పైప్ లైన్ అనేది అని అంటున్నాడు. ఫండమెంటల్స్ లేవు ఎవ్వరికి. అండ్ అందరూ ఏంటంటే స్క్రాచ్ నుంచి ట్రైన్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఆయన అంటున్నాడు. స్క్రాచ్ నుంచి ట్రైన్ చేయడం అంటే బేసిక్స్ అనేది ఉండాలి, ఫండమెంటల్స్ అనేది ఉండాలి. సో దట్ మరీ స్క్రాచ్ నుంచి కాదు, కొద్దిగా బేసిక్స్ తెలిస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి వాళ్ళకి ఏం కావాలో ట్రైన్ చేసుకుంటారు. అలా కాకుండా ఇంట్ ఫ్లోట్ అని చెప్పి డేటా టైప్స్ నుంచి ట్రైన్ చేయడం అంటే ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ అని చెప్పి చెప్తున్నారు. లాజికల్ రీజనింగ్ అనేది వాళ్ళకి ఆల్రెడీ వచ్చి ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఇంకొకటి ఏమన్నాడంటే ఈజిప్షియన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను, చాలా బాగున్నారు అని చెప్పి కూడా అంటున్నాడు. ఇది ఇండియన్స్ న్యూ టాలెంట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఇండియన్ ఫౌండర్స్ అయ్యుండి కూడా మన ఇండియన్స్ నే తీసుకోవాలని చూస్తాడు. అంటే ఏంటి, టాలెంట్ సరిగ్గా లేకపోతే ఆబ్వియస్లీ మన వాళ్ళకి జాబులు పోతాయి, రావు కూడా. సో నేర్చుకునేటప్పుడే స్ట్రాంగ్ గా నేర్చుకోవాలి, ఫండమెంటల్స్ లో ఎప్పుడైనా స్ట్రాంగ్ గా ఉండాలి.